నమస్తే. There has been series of messages starting with Basant Panchami celebration. వసంత పంచమి వేడుకల నుండి వరుసగా సందేశాలు అందుతున్నాయి. ఫిబ్రవరి 2వ తేదీ వేడుకలు, ఆ తరువాత జరిగిన 4 బ్యాచ్లు కలిపి ఇప్పటి వరకు 6 సందేశాలు పూర్తయ్యాయి. And the seventh one will be related. 7వ సందేశం 5వ బ్యాచ్ వారికి అందుతుంది. కానీ సందేశాలు ఇక్కడితో ముగిసిపోవు. ఇంకా ఎన్నో రానున్నాయి. ఎవరైతే మాస్టర్ లాంటి జీవితాన్ని గడపలేరో వాళ్ళ జీవితం అసంపూర్ణంగానే మిగిలిపోతుంది. మాస్టర్ ఒక లక్ష్యం. మన గురువుగారి జీవితం మన లక్ష్యం అవుతుంది. అందుకే మనం ఓ మాస్టర్, మానవ జీవితమునకు యథార్థ లక్ష్యము నీవే అంటాము. అంటే మాస్టర్ కాదు, ఆయన జీవన విధానం, అంతర్గతంగా మనం ఆయనలా మారాలి అనేది ఒక విధంగా మన ఆశయం అవ్వాలి. ఇది ఉన్నతమైన లక్ష్యం కావాలి. एक तरह का एस्पिरेशन है, इच हायर गोल कहो, लेकिन కానీ అదే సమయంలో మనం కోరికలకు బానిసలవుతున్నాము. దీనివల్ల మన హృదయం విభజింపబడుతోంది. మనకు అది కావాలి, ఇది కావాలి. बाबूजी कहते हैं दोनों का समन्वय तो हो सकता है, బాబూజీ చెప్పినట్లు వీటి మధ్య సమన్వయం ఉండవచ్చు, కానీ కోరికలకు బానిసలు కావడం అనేది పెద్ద సమస్య. మన పిల్లలు, తోబుట్టువులు, తల్లిదండ్రులతో ప్రేమగా, సామరస్యంగా ఉండాలని, వారంతా సంతోషంగా ఉండాలని మనం కోరుకుంటాం. ఈ కోరిక అందరికీ ఉంటుంది. ఇందులో తప్పు లేదు. కానీ ఎప్పుడైతే మనం వీటికి బానిసలమవుతామో అప్పుడే సమస్య మొదలవుతుంది. కోరికలు సమస్య కాదు, వాటికి బానిస కావడం అసలైన సమస్య. संकी बन जाना. बाबूजी कहते हैं टू मेजर, वैसे तो बहुत మన ఆధ్యాత్మిక ప్రయాణంలో ఎన్నో అడ్డంకులొస్తాయి. అందులో 2 అతిపెద్ద అడ్డంకుల గురించి బాబూజీ చెప్పారు. ఒకటి, ఎప్పుడూ అనుమానిస్తూ ఉండటం. మీరు ఎంతవరకు జీవితంలో అనుమానిస్తూ ఉంటారు? और दूसरा है संशय, डाउट्स, जिसके बारे में हमने डिटेल में आपके साथ शेयर किया है. రెండవది సందేహాలు. దీని గురించి విస్తారంగా మీతో పంచుకున్నాను. ఇవి 2 విషంలా మనల్ని లోపల నుండి తినేస్తాయి. నేడు చాలా సంబంధాలు వీటి వల్ల దెబ్బతింటున్నాయి. ఈ రోజే కాదు, ఎప్పటి నుండో సమస్యగానే ఉంది. हस्बैंड ने किसी के साथ हंसते हुए बात कर ली, భర్త ఎవరితోనైనా నవ్వుతూ మాట్లాడితే భార్యకు కోపం వస్తుంది, సందేహిస్తుంది. భార్య ఎవరితోనైనా నవ్వుతూ మాట్లాడితే భర్తకు కోపం వస్తుంది, సందేహిస్తాడు. వీటి వల్ల విడాకులు, ఆత్మహత్యలు కూడా జరుగుతున్నాయి. ఇవి ఎలాంటి సంబంధాలు? ప్రతి చిన్న విషయానికి సందేహించడం మంచిది కాదు. पूर्वग्रह, प्रेजुडिस, वो भी बड़ा जहर जैसा है. పక్షపాత వైఖరి కూడా ఒక విషం లాంటిదే. దీని గురించి 5వ బ్యాచ్ సందేశంలో వివరించడం జరిగింది. దాని గురించి వేచి చూద్దాము. लेकिन एक दृढ़ निश्चय करना है कि जो बाहर के जो ग्रह है ना, అంగారకుడు, శని, ఇటువంటి అంతరిక్షంలోని అన్ని గ్రహాల గురించి ప్రజలు భయపడుతుంటారు. కానీ అవి చాలా దూరంగా ఉన్నాయి. మనల్ని నిజంగా ఇబ్బంది పెట్టేవి మన లోపలే స్థిరంగా ఉన్న గ్రహాలు. పక్షపాత వైఖరి, మొండితనం, మూర్ఖత్వం. हठाग्रह, हम जीत करके बैठ जाते हैं, इसके साथ हम कभी नहीं बोलेंगे,
हमने वचन लिया है నేను ఆ వ్యక్తితో మాట్లాడను అని శపథం చేశాను. వీరితో ఎలాంటి సంబంధం పెట్టుకోము. ఇది మొండితనం. दुराग्रह దురాగ్రహం కూడా ఒక రకమైన మొండితనమే. ఆకాశంలో ఉన్న గ్రహాలు అంత ఇబ్బంది పెట్టవు కానీ, మన ఈ అంతరంగంలో ఉన్న గ్రహాలు, పక్షపాత వైఖరి, మొండితనం, దురాగ్రహం వీటి పట్ల మనం జాగ్రత్తగా ఉండాలి. इस पे आप अच्छी तरह से ध्यान कीजिए प्रेम से जियो हल्के हृदय से जियो దయచేసి దీనిపై మరింత శ్రద్ధ వహించండి. ప్రేమతో జీవించండి. తేలికపాటి హృదయంతో జీవించండి. లేదంటే ఈ చక్రం పునరావృతం అవుతూనే ఉంటుంది. జీవితంలో మంచి స్థాయిలో ఉత్తీర్ణత సాధించడమే మనకు అసలైన పరీక్ష. అలా పాసైతే మీరు బ్రైటర్ వరల్డ్ అని మనం పిలిచే మరో పరిమాణంలోకి వెళ్తారు. పాస్ కాలేదంటే మళ్ళీ ఇదే క్లాసులో, ఇదే జీవితంలో మళ్ళీ తిరిగి ఉండాల్సి వస్తుంది. ఇందులో అంత అర్థం కాని ఆధ్యాత్మిక సూత్రం ఏమీ లేదు. ఎవరైనా అర్థం చేసుకోగలిగే చాలా సరళమైన విషయం. आप पास होंगे हर टेस्ट में हर परीक्षा में जीवन में हर तरह की परीक्षा आएगी ही జీవితంలో అన్ని రకాల పరీక్షలు వస్తాయి. ప్రతి పరీక్షలో పాస్ అవడం మంచిది. ఎంత పెద్ద పరీక్ష వస్తే, ఎంత పెద్ద ఇబ్బంది వస్తే, ఎంత పెద్ద కష్టాలలో పాసైతే దాని ఫలితం, దాని బహుమానం అంత ఉన్నతంగా లభిస్తుంది. एक बार राधा जी ने बाबूजी का टेस्ट लिया ఒకసారి రాధామాత బాబూజీ మహారాజ్కు ఒక పరీక్ష పెట్టారు. బాబూజీని లోకమంతా పొగుడుతోంది. చివరకు శ్రీకృష్ణ పరమాత్మ కూడా లాలాజీపై బాబూజీకి ఉన్న ప్రేమ తనపై రాధకు ఉన్న ప్రేమ కంటే గొప్పది అని అన్నారని ఆమెకు తెలిసింది. సహజంగానే ఆమెకు కొంత అసూయ కలిగింది. ఆమె కూడా స్త్రీయే కదా. మీరు ఈ పరీక్షలో పాసవుతారా? అయితే సరే, నెగ్గకపోతే మాత్రం ఆధ్యాత్మిక శిఖరాల నుండి క్రిందకు పడిపోతారు అని రాధ అన్నారు. तो बाबूजी ने प्रार्थना की అప్పుడు బాబూజీ ఇలా ప్రార్థించారు: లాలాజీ మహారాజ్, నేను ఒక మనిషిని, ఓడిపోవచ్చు కూడా. దీనివల్ల మీకు అవమానం కలుగుతుంది. ఈ విధంగా బాబూజీ ఏ పదాలైతే ఆయన ఉపయోగించారో అవే పదాలు రాధ మనసులో కూడా తిరుగుతున్నాయి. బాబూజీ ఒక అక్షరం పొల్లు పోకుండా అదే చెప్పారు. ఒక దివ్య ఆత్మ మనసులో ఏముందో కూడా బాబూజీ అవే పదాలు మళ్ళీ తిరిగి చెప్పారు. అప్పుడు వారు బాబూజీ ఒక దివ్య ఆత్మను కూడా అర్థం చేసుకునే ఒక ఉన్నతమైన వ్యక్తిత్వం అని నమ్మారు. చెప్పకుండానే అర్థం చేసుకునే స్థాయి. కాని మనం ఈ ప్రపంచంలో మాటలతో చెప్పినా, ఒకరితో ఒకరు సంభాషిస్తున్నా కూడా ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోతున్నాం. ఆ మౌనాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? కేవలం ఆధ్యాత్మికత ద్వారానే. అది కూడా కేవలం సహజ మార్గ పద్ధతి మాత్రమే సహాయపడుతుంది. జీవితంలో ఎన్ని కఠినమైన పరీక్షలు ఎదురైనా వాటిలో ఉత్తీర్ణత పొందండి. జీవితంలో రకరకాల పరీక్షలు వస్తాయి. వాటిని చూసి మనం భయపడతాం. నేను విఫలమైతే ఎలా అనే ప్రశ్న. ఒకవేళ నేను విఫలమైతే అనే మాట బాబూజీ కూడా అన్నారు కదా. కానీ విశ్వాసం అనేది ఏం చెబుతుందంటే, ఇవన్నీ ఉన్నా కూడా లాలాజీ లాంటి మాస్టర్ ఉన్నప్పుడు నేను తప్పక విజయం సాధిస్తాను అని. మీ మీద మీకు నమ్మకం లేకపోయినా మీ గురువుల మీద విశ్వాసం ఉంచండి. how can they see their children fail
in every test. They cannot tolerate that. తన బిడ్డలు ప్రతి పరీక్షలో ఓడిపోవడాన్ని ఏ గురువు సహించగలరు? అది వారు భరించలేరు. అంకితభావం ఉన్న తమ శిష్యులు, అభ్యాసులందరూ, సహచరులు ఇలా వారందరూ తమకంటే ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితికి చేరుకోవాలని గురువులు పరితపిస్తారు. They are restless to see that we all surpass. మనమందరం వారి ఆధ్యాత్మిక స్థాయి దాటి ముందుకు వెళ్ళాలి అన్న తపనతో ఉన్నారు. దానికి మనం తయారుగా, సిద్ధంగా ఉండాలి. మనం సందేహాలతో, పక్షపాత వైఖరితో, భయపడుతూ, అహంకారంతో ఉంటే మన బరువు, భారం పెరుగుతుంది. దయచేసి దాన్ని కొంచెం తేలికపరుచుకోండి. ధన్యవాదాలు.